నుండి ఒక ఆధ్యాత్మికమైన లోపం ఏదో మనసును తెలిసేవాడు. ఈ దేవుడు చూసావా దేవుడు చూసావా అని అంటేవాడు. సో అట్లాగా తిరుగుతూ చాలా ప్రదేశాలు తిరిగిన తర్వాత వెంకటాలు రామకృష్ణ పరమహంస అని ఒక పెద్ద పూజారి ఉండేవాడు. ఆయన చాలా ఆధ్యాత్మికమైన చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళేవాడు. ఆయన ఏది చెప్తే అది నెరవేర్చేవాడు. అంటే సపోజ్ చాలా విషయాలు అంటే అంతకుముందు సీట్ తిరగదని ఒక పాప వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే ఆ మాట చెప్పడానికి 2 రోజుల పాటు తర్వాత పిలిపిస్తున్నాడు. తర్వాత సీట్ తినొద్దు పాప అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు అట్లా చెప్పినాడు? అదే చెప్పచ్చు కదంటే నేను సీట్ అంటే నాకు ఇష్టం, నేను తింటాను, నేను ముందు పాటించి తర్వాత పిల్లలకి చెప్పడానికి అవకాశం ఉంది, అందుకని నేను ఏది చెప్పినా కానీ నేను పాటించి తర్వాత వేరే వాళ్ళకి చెప్తానని అంత ఆధ్యాత్మికమైన అంత ఆదర్శవంతమైన వ్యక్తి. ఈయన తర్వాత రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు దేవుడు చూసారా అంటే చూశాను అని అన్నాడు. ఎప్పుడు చూసారు ఎక్కడ చూసారంటే రోజు చూస్తాను, రోజు మాట్లాడతాను అని చెప్పాడు అన్నమాట. అయితే నేను కూడా చూడాలి ఆ భావన ఎట్లా ఉంటుంది అనేది. అంటే ఈ రామకృష్ణ పరమహంస కొన్ని పద్ధతులు పాటించి జస్ట్ అది సెట్ చేసిన తర్వాత ఒక అలౌకికమైన ఆధ్యాత్మిక అనుభూతికి వెళ్ళాడు. ఆ ఆధ్యాత్మిక అనుభూతిలో ఇక దేవుడితో ఉన్నట్టు, దేవుడితో మాట్లాడినట్టు ఇక అట్లాంటి అనుభవాలు ఆయనకు వచ్చింది. తర్వాత ఆయన గురువుగా స్వీకరించాడు. ఆయన యొక్క భావాలని ప్రపంచంలో అనేక ప్రాంతాలు చెప్పడం ప్రారంభించాడు. ఓకే, దేశంలో అనేక ప్రాంతాలు పోయి తర్వాత హిందూ మతం గురించి, బౌద్ధ మతం గురించి, మన దేశంలోని మతాల గురించి చెప్పడం ప్రారంభించాడు. ప్రపంచ మత సామరస్య వేదిక జరిగింది చికాగోలో. ప్రపంచ దానికి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మిగతా వాళ్ళందరూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని చెప్పి వాళ్ళ యొక్క ప్రసంగాలు ఇచ్చేవాడు. కేవలం ఆయన 5 నిమిషాలు మాత్రమే ఇచ్చారు. అయితే ఈయన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని ఎప్పుడే ఒక మాట్లాడాడు. ఆ తర్వాత కంటిన్యూస్గా 20 నిమిషాల పాటు కంటిన్యూస్గా చప్పట్లో పెట్టాడు. ఆ తర్వాత 5 నిమిషాలని చెప్పిన ప్రసంగాన్ని గంట సేపు కంటిన్యూస్గా చెప్పాడు. సో ఏమి చెప్పాడు? మన వివేకానంద ఏం చెప్పాడు? భారతదేశంలోని సంస్కృతి, సాంప్రదాయాలు, మతం అనేది అప్పట్లో బ్రిటిష్ వాళ్ళకి కానీ విదేశీయులకు కానీ ఒక చెడు అభిప్రాయం ఉంది. మేమే మీకు నేర్పించాం, మీరు మా నుండి నేర్చుకున్నారు అనే ఒక పులకల భావం ఉండేది. మీ మతాలన్నీ చాలా తక్కువ మతాలు, మీరు అసలు ఎప్పుడు మీకంటూ ఐక్యత లేదు, ఇట్లాంటి విషయాలు చెప్పేవాడు. కానీ వివేకానందుడు ఇట్లా ఈ యొక్క హిందూ మతంలోని యొక్క ఔన్నత్యాన్ని, బౌద్ధ మతంలోని ఔన్నత్యాన్ని, ఇంకా జైన మతం యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క సంస్కృతిని, సాంప్రదాయాలని చాలా స్పష్టంగా వివరంగా విదేశీయులకి ఇంగ్లీష్లో చెప్పడం వల్ల మొత్తం ప్రపంచంలో ఆయన యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువ ఉండేది. ప్రపంచంలో యోగా గురించి కానీ, ఇండియన్ కల్చర్ హిస్టరీ గురించి కానీ ప్రపంచానికి పరిచయం చేసింది వివేకానందుడు. కానీ ఆయన ఉబ్బసం వ్యాధితో బాధపడేవాడు. చాలా చిన్న వయసులోనే 42 సంవత్సరాల వయసులోనే ఆయన తన దేహాన్ని విడిచి వెళ్ళిపోయాడు. కానీ ఆయన యొక్క మాటలు, ఆయన ఏవైతే చెప్పాడో అవి ఇప్పుడు కూడా ఆదర్శమైన ఉంటాయి. రామకృష్ణ మిషన్ అనేది ఒకటి స్థాపించారు. మొత్తం దేశంలో అనేక ప్రాంతాల్లో రామకృష్ణ మిషన్ ఉంటాయి. బుక్స్ కూడా పబ్లిష్ చేశారు. చాలా బుక్స్ వివేకానంద సెట్ అని ఒకటి ఉంటుంది. అలానే బుద్ధుడి గురించి, అలానే హిందూ మతంలోని వైశిష్ట్యం గురించి, అన్నింటి గురించి ఆ పుస్తకాల్లో వివరంగా ఉంటాయి. యోగా గురించి కూడా ఉంటాయి. అవి ఫ్రీగా ఇంతకుముందు మనకి సప్లై చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు ఒకవేళ వినుంటే వివేకానంద గురించి కూడా పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాలు ప్రతి రైల్వే స్టేషన్లో కంపల్సరీగా రామకృష్ణ మిషన్ బుక్ స్టోర్ ఒకటి ఉంటుంది. ఆ పుస్తకాలు కొనుక్కొని చదివి మన దేశ యొక్క సంస్కృతి, సాంప్రదాయాల గురించి తెలుసుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.